హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డెలిబ్రేషన్స్ ఆఫ్ లవ్ ఎపిసోడ్ 6 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరో వాళ్ళ తమ్ముడు యూమింగ్ ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తూ ఉండడంతో ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక అతను తన ఫేస్ అంతా కవర్ చేసుకుని ఒక చిన్న బాబు దగ్గరికి వచ్చి ఒక బుక్ ఇచ్చి ఈ బుక్ని మీ మాస్టర్కి ఇవ్వు అని అంటున్నాడు. ఇక్కడ జరిగిందంతా హీరో అసిస్టెంట్ చాటుగా నిలబడి చూసేసి వచ్చి ఆ బాబు దగ్గర నాకు ఈ బుక్ ఇస్తావా, నేను నీకు చాక్లెట్లు కొనిస్తాను అనేసి ఆ బుక్ని తను తీసుకుంటున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ హీరో దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తున్నాడు. మీ పరువు ప్రతిష్టలు పాడైపోయేలాగా మీ తమ్ముడు చేస్తున్నాడు అని. మా తమ్ముడు చేసే పనులకి ఎవరు తోడుగా ఉంటున్నారు అని హీరో అడుగుతూ ఉంటే మీ తమ్ముడికి సపోర్ట్ చేసిందంతా ఆ యూమింగ్నే, వాడికి ఇప్పుడు బుద్ధి వచ్చేలాగా నేను చేస్తాను అని అసిస్టెంట్ వెళ్ళబోతుంటే వద్దొద్దు, మనం ఆ యూమింగ్ని ఇప్పుడు ఏమైనా చేస్తే లియూకి ఏమైనా ఇబ్బంది కలగవచ్చు అని హీరో అంటున్నాడు. లియూ ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది వస్తుందని మీరు ఆలోచిస్తున్నారా? అలా అయితే నేను యూమింగ్ని సీక్రెట్గా అరెస్ట్ చేస్తాను అని అసిస్టెంట్ అంటూ ఉంటే ఓకే అని హీరో అంటున్నాడు. ఎందుకైనా మంచిది, మా తమ్ముడిని ఒక కంట కనిపెడుతూ ఉండు, వాడు ఇలాంటి మిస్టేక్స్ ఏమీ చేయకుండా చూసుకో అని హీరో అంటూ ఉంటే ఓకే అనేసి అసిస్టెంట్ వెళ్ళిపోతున్నాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకోవడం ఎవరో వినేసి వెళ్ళి ఆ మ్యాటర్ని హీరో తమ్ముడికి చెప్తున్నాడు. అతను ఎవరో కాదు, ఆ తమ్ముడి అసిస్టెంట్నే. రాజుగారు మిమ్మల్ని ఒక కంట కనిపెట్టమని కొంతమందిని ఏర్పాటు చేశారు అని అసిస్టెంట్ అంటూ ఉంటే అది విని తమ్ముడు షాక్ అయిపోతున్నాడు. నేనేం చేయమని చెప్తే ఆ యూమింగ్ ఏం పని చేశాడో చూడు, వాడికి బాగా పొగరెక్కువైపోయింది, వాడికి అలానే కావాలి, కానీ వాడి వల్ల నేనేమైనా ఇరుక్కుంటానా అని థింక్ చేస్తూ ఇంకా 5-6 రోజుల దాకా నా రూమ్ దగ్గరికి ఎవరూ రాకూడదు, ఎవరూ ఇక్కడి నుండి బయటకు కూడా పోకూడదు, నేను సీక్రెట్గా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను అని అందరికీ చెప్పు అని తమ్ముడు అంటూ ఉంటే ఓకే అని అసిస్టెంట్ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో హీరో వాళ్ళ అసిస్టెంట్ హీరో గురించి తప్పుగా రాసిన పుస్తకాన్ని ఎవరికీ తెలియకుండా అడవిలోకి తీసుకుని వెళ్ళి దాన్ని కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. మన హీరోయిన్నే చూపిస్తున్నారు. హీరోయిన్ వాళ్ళ పనిపిల్ల అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిపోయింది అని ఆ పనిపిల్ల అరుస్తూ ఉంటే ఏమైంది అని హీరోయిన్ అడుగుతుంది. అది 2 రోజుల నుండి యూమింగ్ కనిపించడం లేదంట అని అంటూ ఉంటే నువ్వేమంటున్నావని హీరోయిన్ షాక్ అయిపోతుంది. అవును, అతను చివరగా రాజుగారి దగ్గరనే పనికి వెళ్ళారంట, రాజుగారిని మీట్ అయిన తర్వాత నుండే అతను కనిపించడం లేదంట అని అంటూ ఉంటే హీరోయిన్ షాక్ అయిపోతుంది. నాకు తెలిసి ఆ యూమింగ్ని రాజుగారే సీక్రెట్గా చంపి ఉంటారు మీకోసము అని అంటూ ఉంటే ఇప్పుడు హీరోయిన్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ బేషన్ మన దగ్గర మంచివాడిలాగానే ఉన్నాడు, పైగా నా దగ్గర బాగానే పద్ధతిగా నడుచుకున్నాడు, అతను ఎలా చంపేస్తాడు, దానికి అవకాశమే లేదు అని అనుకొని సరే నేను దీని గురించి కొంచెం పర్సనల్గా ఎంక్వైరీ చేస్తాను, నేను ఇక్కడ నుండి బయలుదేరుతున్నాను, నువ్వు డాడీకి చెప్పే అని హీరోయిన్ నేరుగా హీరోని చూడ్డానికి వెళ్తూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ రాజుగారి భవనానికి వచ్చేసి నేను యూమింగ్ కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని హీరోయిన్ అంటూ ఉంటే నేను బాగా షాక్ అయిపోయాను. యూమింగ్ కోసం వాళ్ళ ఫ్యామిలీలో నుండి ఎవరైనా వెతుక్కొని వస్తారు అని అనుకున్నాను, కానీ వాడిని వెతుక్కుంటూ వచ్చిన మొదటి పర్సన్ నువ్వే అయి ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని హీరో అంటున్నాడు. దానికి హీరోయిన్ మీకు నా మీద ఏమైనా కోపం ఉంటే పనిష్మెంట్ నాకు ఇవ్వండి, యూమింగ్ని దయచేసి వదిలేయండి అని హీరోయిన్ అంటూ ఉంటే హీరోకి కోపం వచ్చేస్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నా దగ్గరికే వచ్చి ఇలా మాట్లాడతావు, నీకు నాకు అసలు ఏమి ప్రాబ్లం ఉంది, మన ఇద్దరికి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా యూమింగ్ చాలా మంచివాడు అని, వాడు ఎంత మంచివాడో నువ్వే డైరెక్ట్గా వచ్చి చూడు అని హీరో లియూని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు యూమింగ్ని చూపిస్తున్నారు. యూమింగ్ని జైల్లో ఉంచాడు మన హీరో. యూమింగ్ ఇలా డల్గా కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ని చూడగానే యూమింగ్ వేగంగా నువ్వు వచ్చేసావా, దయచేసి నన్ను ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపో, ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను, అయినా నువ్వెలా ఈ ప్లేస్కి వచ్చావని యూమింగ్ అడుగుతూ ఉంటే రాజుగారే నన్ను తీసుకువచ్చారు అని లియూ అంటుంది. ఎందుకు రాజుగారి గురించి తప్పుగా ఊరంతా ప్రచారం చేశావు, ఆ బుక్లో ఎందుకు అలా రాశావు, నువ్వు చేసిన తప్పు వల్ల నీ ఫ్యామిలీకి ఎంత చెడ్డ పేరు వస్తుందో నీకు తెలియదా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే నేను తెలివి తక్కువ వాడిలాగా బిహేవ్ చేశాను, నేను చాలా పెద్ద తప్పు చేసేసాను, దయచేసి నన్ను క్షమించు అని యూమింగ్ అంటున్నాడు. నేను నిన్ను బయటకు తీసుకురాలేను అని హీరోయిన్ అంటుంది. యూమింగ్ వెంటనే ఏడుస్తూ నీకు ఆ రాజుగారికి ఎంగేజ్మెంట్ అయ్యిందని నాకు ముందే తెలుసు, అది మాత్రమే కాకుండా మీ ఇద్దరు అడవిలో కలిసే ఉన్నారు, నువ్వు చెప్తే రాజుగారు కన్ఫామ్గా ఒప్పుకుంటారు, నీ మాట వింటారు అని యూమింగ్ అంటూ ఉంటే హీరోయిన్ మనసు విరిగిపోతుంది. మళ్ళీ యూమింగ్ రాజుగారికి నీ మీద చాలా ప్రేమ ఉంది, నువ్వు ఒక్క మాట చెప్పావంటే నన్ను వదిలేస్తాడు అని అంటున్నాడు.
నువ్వు ఇలా మాట్లాడతావని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా హీరో వాళ్ళ అసిస్టెంట్తో కలిసి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ డైరెక్ట్గా హీరో దగ్గరికి వచ్చి అతనికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అతనికి ఇచ్చి అతన్ని వదిలేయండి, ఎందుకంటే అతని వల్ల ఎవరి ఫ్యామిలీస్కి కూడా ఇబ్బంది రాకూడదు అని నేను అనుకుంటున్నాను, సరే నేను వెళ్ళి వస్తాను అని బాధగా వెళ్తూ ఉండడం చూసి హీరో బాగా ఫీల్ అవుతున్నాడు. వెళ్తూ వెళ్తూ హీరోయిన్, నేను ఈ బైషన్ దగ్గర నుండి తప్పించుకోలేనేమో, వీడిని వద్దు అనుకుని వేరొక పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ లైఫ్ ఆ లైఫ్ కంటే చాలా దారుణంగా ఉండేలాగా ఉంది, నేను ఇంకేం చేయాలి, లాస్ట్కి బైషన్నే నాకు మొగుడవుతాడా అని థింక్ చేస్తూ వెళ్తూ ఉంది. వాడి ఉద్యోగాన్ని పీకేసి వాడికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ వాడికి ఇవ్వండి అని హీరో అసిస్టెంట్తో అంటున్నాడు. ఇక్కడేమో యూమింగ్ని వీరబాదుడు బాదుతున్నారు ఆ జైల్లో. ఇదంతా దగ్గర ఉండి అసిస్టెంట్ చూసుకుంటున్నాడు. వీడి పనిష్మెంట్ ఫినిష్ అవ్వగానే యూమింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళి నాన్నతో హీరోకి ఆ హీరోయిన్కి తప్పుడు కనెక్షన్ ఉంది అని అంటూ ఉంటే వెంటనే వాళ్ళ నాన్న, ఏరా ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా, అయినా ఆ అమ్మాయిదే తప్పు, రాజుగారితో పెళ్లి క్యాన్సిల్ చేసుకొని మరి నిన్ను లవ్ చేసింది కదా, ముందు తనని అనాలి అని యూమింగ్ వాళ్ళ నాన్న తిడుతూ, ఇంక నుండి నీకు అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు, ఈ ఎంగేజ్మెంట్ని నేను వెంటనే క్యాన్సిల్ చేసేసి నీకు వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేయబోతున్నాను అనేసి నేరుగా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుందామని యూమింగ్ వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటే వీళ్ళ పేరెంట్స్ షాక్ అయిపోతున్నారు. ఎందుకు పెళ్ళిని క్యాన్సిల్ చేస్తున్నారు, మన ఇద్దరు ఫ్యామిలీస్ మంచి ఫ్యామిలీస్నే కదా, మనకి బాగా సెట్ అయింది కదా అని హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటే దానికి బదులుగా మీ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవ్వగానే మా అబ్బాయి ఉద్యోగం ఊడిపోయింది, మీ అమ్మాయి మాకు సెట్ కాదు అని యూమింగ్ వాళ్ళ ఫాదర్ అంటున్నాడు. అది విని హీరోయిన్ వాళ్ళ అమ్మకి కళ్ళు తిరుగుతుంది. కరెక్ట్గా అప్పుడు అక్కడికి హీరోయిన్ వస్తుంది. ఇదంతా నీ ఐడియానా యూమింగ్ అని అడుగుతూ ఉంటే ఏంటి ఐడియానా అని హీరోయిన్ వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది. అమ్మ ముందు నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, నీకు ముందు ఇప్పుడు రెస్ట్ అవసరము అని అంటుంది. మరి నీ లైఫ్ అని అమ్మ అంటూ ఉంటే నా లైఫ్ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో నాకు బాగా తెలుసు, నువ్వు వెళ్ళి ముందు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి పనిపిల్లకి చెప్పి తీసుకొని వెళ్ళమంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తున్నారు. హీరో బుక్ చదువుతూ ఉంటే అక్కడికి అసిస్టెంట్ హ్యాపీగా వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది అంట అని అంటూ ఉంటే దానికి ఎందుకురా ఇంత లేటుగా చెప్తున్నావు, త్వరగా చెప్పడం నీకు రాదా అని అరుస్తూ ఉన్నాడు. అయినా వాడేమీ ఎంగేజ్మెంట్ని అంత ఈజీగా క్యాన్సిల్ చేయడు, నా లవర్ని బాగా అవమానపరిచే క్యాన్సిల్ చేసి ఉంటాడు, ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తానో చూడు అని చెప్పేసి హీరో వేగంగా అక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ యూమింగ్తో, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడంలో కొంచెం కూడా ఇష్టం లేదు, ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసే పత్రాన్ని మా ఫ్యామిలీనే ఫస్ట్ రాసి ఇస్తాము, అది కూడా నేనే నా చేత్తో రాసిస్తాను అని హీరోయిన్ అంటూ ఉంటే వెంటనే యూమింగ్ వాళ్ళ ఫాదర్కి కోపం వచ్చేస్తుంది. నువ్వెలా ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తావు, మేమే మీ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తాము, ఎందుకంటే మీ ఫ్యామిలీ కంటే కూడా మా ఫ్యామిలీనే రిచ్ ఫ్యామిలీ అని ఫాదర్ అంటున్నాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న, తప్పంతా మీ ఫ్యామిలీది కాబట్టి మేమే ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తాము అని ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఇప్పుడు యూమింగ్ వాళ్ళ ఫాదర్, మేమే ఈ ఎంగేజ్మెంట్ని ఫస్ట్ క్యాన్సిల్ చేస్తాము, దానికి కావాల్సిన పెద్ద కారణం మా దగ్గర ఉంది, మా అబ్బాయి క్యారెక్టర్ చాలా మంచిది, కానీ మీ అమ్మాయి క్యారెక్టర్ అలా కాదు, మీ అమ్మాయికి ఆ రాజుగారితో రాంగ్ కనెక్షన్లో ఉంది అని అంటూ ఉంటే అది విని హీరోయిన్ వాళ్ళ నాన్నకి గుండెల్లో నొప్పి వచ్చేసేలాగా అయిపోతుంది. అప్పుడు కరెక్ట్గా అక్కడికి హీరో వస్తున్నాడు. ఎంత ధైర్యం ఉంటే అందరి ముందు ఇలాంటి మాటలు మాట్లాడుతావు అని హీరో అంటూ ఉంటే అందరూ వెంటనే రాజుగారికి రెస్పెక్ట్ ఇస్తున్నారు, రండి రండి అని. ఇప్పుడు హీరో హీరోయిన్తో, మన ఇద్దరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ మన ఎంగేజ్మెంట్ చేసుకుందామా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని హీరో అడుగుతూ ఉంటే హీరోయిన్ సైలెంట్గా నిలబడి ఉంది. ఇది విని వెంటనే యూమింగ్ వాళ్ళ ఫాదర్, రాజా ఇదేదో మిస్అండర్స్టాండింగ్ల వల్ల ఇలా జరిగింది అని అంటూ ఉంటే హీరో వెంటనే, మీరు కూడా మీ అబ్బాయిలాగా ఊర్లో అంతా రూమర్స్ని స్ప్రెడ్ చేస్తున్నారా, దానికి పనిష్మెంట్ ఏంటో మీకు తెలుసా అని హీరో అంటూ ఉంటే తెలియక తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి రాజా అని అంటున్నాడు. హీరో అంటున్నాడు, ఇలాంటి అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకునే బదులు నన్ను పెళ్లి చేసుకోవడమే బెటర్, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగేసి హీరోయిన్కి సిగ్నల్ ఇస్తున్నాడు, ఓకే చెప్పు అన్నట్లుగా. దీన్ని అర్థం చేసుకుని హీరోయిన్ వెంటనే ఓకే అని అనేస్తుంది. ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కంటే మిమ్మల్ని పెళ్లి చేసుకొని నేను హ్యాపీగా ఉంటాను అని హీరోయిన్ అంటూ ఉంటే అది విని యూమింగ్, నేనేమి మన పెళ్లిని క్యాన్సిల్ చేయాలి అని అనుకోలేదు, దాంట్లో నాకు ఇష్టం కూడా లేదు, మా నాన్న కోసమే నేను అలాగ చేశాను అని అంటూ ఉంటే వాళ్ళ నాన్న,
నోరు మొయ్యిరా అని అంటున్నాడు. రాజా, మేము ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి ఇక్కడికి వచ్చాము, మేము ఇంకా బయలుదేరుతాము అని అంటూ ఉంటే, సరే వెళ్ళి చావండి అని హీరో అవ్వాలని తరిమేస్తున్నాడు. నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రాజా, ఇంత దూరం మా కోసం మా ఇంటికి వచ్చారు, కాసేపు రెస్ట్ తీసుకోండి అని తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న ఇదంతా చూసి షాక్ అవుతున్నాడు. వాళ్ళ అమ్మ ఇదంతా లోపల నుండి వినేసి బయటకు వచ్చి, ఎందుకు మన అమ్మాయి రాజుగారితో ఇంత క్లోజ్గా ఉంది అని అంటూ ఉంటే, ఆయనే మనకు కాబోయే అల్లుడు అని ఫాదర్ అంటున్నాడు. అది విని అందరూ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ హీరోని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్ళి క్వశ్చన్స్ తో వర్షం కురిపిస్తూ ఉంది. నాకు హెల్ప్ చేయడం వరకు ఓకే, కానీ మళ్ళీ మన పెళ్లి గురించి అడగడం దేనికి, ఇదంతా మీకు ఓవర్గా అనిపించడం లేదా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, దానికి కారణం నువ్వే కదా మన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేశావు, నేను కాపాడాలని ఇలా చేశాను అంతే, నిన్ను బాగా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, వెంటనే హీరోయిన్ పెళ్లికి ముందు అందరు ఇలానే అంటారు, పెళ్లి తర్వాత నన్ను బాగా చూసుకుంటారు అని గ్యారంటీ ఏంటి అని అడుగుతూ ఉంటే, అన్ని గ్యారంటీలు నా కల్లోనే ఉంది అని హీరో తన కళ గురించి చెప్తూ ఉంటే, కళలో జరిగిందంతా రియల్ లైఫ్లో యాక్సెప్ట్ చేయలేము అని హీరోయిన్ అంటూ ఉంటే, వెంటనే హీరో హీరోయిన్ ఫేస్ని పట్టుకొని, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే, నీకు వేరే దారి లేదు అని హీరోయిన్ని కిస్ చేసేస్తున్నాడు. ఇప్పుడు కాసేపటి తర్వాత హీరో రూమ్ నుండి బయటకు వస్తున్నాడు. హీరోయిన్ సెండ్ ఆఫ్ ఇస్తుంది. ఎలా అంటే, మర్యాదగా నా రూమ్ నుండి వెళ్ళిపోరా పిచ్చిరాజా అన్నట్లు. ఏం జరిగిందా అని హీరో ఫేస్ ని చూస్తే, హీరోయిన్ లాగిపెట్టి ఒక పీకు పీకుంటుందేమో, ఫేస్ అంతా కమిలిపోయింది. హీరోని తన్ని బయటకు పంపించేసి డోర్ వేసేసుకుంటుంది. ఇదంతా తలుచుకుని లోపల హీరోయిన్ నవ్వుతూ ఉంటే, హీరో కమిలిపోయిన బుగ్గలతో బయట నిలబడుకొని హీరోయిన్ ని తిట్టుకుంటున్నాడు. ఎంత ధైర్యం ఉంటే కాబోయే భర్తనే ఇలా తంతుంది అని. వీళ్ళిద్దరు ఇలా ఫైట్ చేసుకుంటూ ఉండడంతో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.